హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, కొంచెం పర్సనల్ పనుల వల్ల ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఓకే, ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటి అంటే మనకి చాలా కామెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ నుంచి కూడా కామెంట్స్ చేశారు. ఏంటి అంటే, సార్ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, మేము ఇట్లా కువైట్ వెళ్ళాము, మాకు అక్కడ హిందీతో ప్రాబ్లం అవుతుంది, డైలీ మాట్లాడేటువంటి సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పండి, పక్కింటి వారితో ఎలా మాట్లాడతాము, రోజు యూజ్ చేసే పదాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పించమని చెప్పేసి చాలా కామెంట్ అడగటం జరిగింది. అవే కాకుండా మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కామెంట్లు అలానే చేశారు. అందరి కామెంట్లను బేసిక్ చేసుకొని ఈరోజు ఈ క్లాస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన క్లాస్లో ఒక 50 పాయింట్స్ మీకు నేర్పుతాను. ఆ 50 పాయింట్స్ కూడా మన దినచర్యలో భాగంగా రోజు మనం ఏవైతే మాట్లాడతామో ఇతర వ్యక్తులతోని, మన పక్కింటి వారితో కావచ్చు, మన ఫ్రెండ్స్తో కావచ్చు, లేకపోతే ఆఫీస్ సంబంధించి కానీ రోజు మనం ఏవైతే ఉపయోగిస్తామో ముఖ్యంగా ఒక 50 పదాలని ఈ క్లాసులో మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. ఓకే, ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి, మన ఒక బ్రదర్ కూడా కామెంట్ చేసిండు, సార్ నేను రోజు నోట్స్ రాసుకుంటున్నాను, కొంచెం బోర్డు సైజ్ చిన్నగా అయింది అంటే ఆ బ్రదర్ కామెంట్ చేసిందని చెప్పేసి కొత్త బోర్డుని కూడా కొనుక్కొని రావడం జరిగింది. ఓకేనా, ఈ బోర్డు సైజు పెద్ద ఉండటం వల్ల కూడా మీకు ఎక్కువ మెటీరియల్ని అందించవచ్చు ఒకటే వీడియోలో. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనము పొద్దున్నే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాం కదా, శుభోదయం అని చెప్పేసి. హిందీలో దాన్ని సుప్రభాత్ అంటారు. ఓకేనా, సుప్రభాత్ అంటే శుభోదయం అని. ఓకే, నెక్స్ట్, మీరు ఎవరినైనా మీ పేరు ఏమని అడగాలి, ఎవరినైనా కానీ, అప్పుడు మీరేమంటారు హిందీలో? ఆప్కా నామ్ క్యా హై అంటారు. ఆప్కా అంటే మీ యొక్క, నామ్ అంటే పేరు, క్యా హై అంటే ఏమి, మీ యొక్క పేరు ఏమి, ఆప్కా నామ్ క్యా హై. ఓకే, నెక్స్ట్, మీరు ఎలా ఉన్నారు అంటే ఆప్ కైసే హై. ఆప్ అంటే మీరు, కైసే అంటే ఎలా, హై అంటే ఉండటం. ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు. మీరు ఏమి చేస్తున్నారు, ఆప్ క్యా కర్ రహే హై. ఆప్ అంటే మీరు, క్యా అంటే ఏమి, కర్ణ అంటే చేయటం. ఓకేనా, రహనా అంటే ఉండటము. అవన్నీ సింపుల్గా ఇప్పుడు 3 అక్షరాల పదాలు ఉన్నాయి కదా. కర్ణాలో ఒక లెటర్, లాస్ట్ లెటర్ తీసేస్తే కర్, రహనాలో లాస్ట్ లెటర్ తీసేస్తే రహ్. ఈ రెండు కలిపితే ఒక ఫార్మేషన్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా, అది ఆప్ క్యా కర్ రహే హై అంటే మీరు ఏమి చేస్తున్నారు అని అర్థం వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఆప్ కహా రహతే హై. ఆప్ అంటే మీరు, కహా అంటే ఎక్కడ, రహనా అంటే ఉండటం, అంటే రహతే హై అంటారు. ఎందుకంటే ఇక్కడ బహువచనం వచ్చింది కాబట్టి. ఆప్ కహా రహతే హై, మీరు ఎక్కడ ఉంటున్నారు. నెక్స్ట్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఆప్ కహా జా రహా హై అంటే జా రహా హై అంటే వెళ్తున్నారు, కహా అంటే ఎక్కడ, ఆప్ కహా జా రహా హై. నెక్స్ట్ చూడండి, మీరు భోజనం చేశారా, ఆప్ ఖానా ఖాయా. ఖానా అంటే భోజనము, ఖాయా అంటే చేశారా అని వస్తుంది. ఓకే, నెక్స్ట్, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఆప్కా ఘర్ మే కోన్ కోన్ రహతే హై. ఓకేనా, ఆప్కా ఘర్ మే అంటే, ఘర్ మే అంటే ఇంటిలో, మీ యొక్క ఇంటిలో, ఘర్ అంటే ఇల్లు, మే అంటే లో, ఇంటిలో, కోన్ కోన్ ఎవరెవరు ఉంటున్నారు, రహతే హై. ఓకేనా, నెక్స్ట్, మీ నాన్నగారు ఏమి చేస్తారు, ఆప్కా పితాజీ క్యా కర్తే హై అంటే, పితాజీ అంటే తండ్రి గారు, క్యా కర్తే హై అంటే ఏం చేస్తారు. ఒకవేళ ఈ ప్లేస్లో చూడండి, మీ అమ్మగారు ఏం చేస్తారు, ఆప్కా మాతాజీ క్యా కర్తే హై. ఒకవేళ ఈ ప్లేస్లో బాయ్ ఉంటే ఆప్కా బాయ్ క్యా కర్తే హై. ఒకవేళ బెహన్ ఉంటే ఆప్కా బెహన్ క్యా కర్తీ హై అనాలి. ఓకేనా, ఆప్కా బెహన్ క్యా కర్తీ హై. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు, ఆప్ హమారా ఘర్ కబ్ ఆయేంగే.
హమారా అంటే మా యొక్క, ఆప్ అంటే మీరు కదా, గర్ అంటే ఇల్లు, కబ్ అంటే ఎప్పుడు, ఆయంగి అంటే వస్తారు. మీరు మా యొక్క ఇంటికి ఎప్పుడు వస్తారు. ఆప్ హమారా గర్ కబ్ ఆయంగి. నెక్స్ట్, మా ఇంట్లో భోజనం చేయండి. హమారా గర్ మే ఖానా ఖాయియే అంటే మా యొక్క ఇంటిలో భోజనం చేయండి. కాయి అంటే తినండి వస్తుంది. ఓకేనా, హమారా గర్ మే ఖానా ఖాయియే. నెక్స్ట్, మాకు కొంచెం సహాయం చేయండి. ఒకవేళ ఇక్కడ దయచేసి అని రాశారనుకోండి, ఇక్కడ ఏమని వస్తుంది, కృపయా అని వస్తుంది. ఓకేనా, దయచేసి మాకు సహాయం చేయండి అంటే కృపయా హమ్కో తోడి మద్దత్ కరో. తోడి అంటే కొంచెము, మద్దత్ అంటే సహాయం, మద్దత్. ఓకేనా, మద్దత్ కరో అంటే కొంచెం సహాయం చేయండి. నెక్స్ట్, మీరు నన్ను కలుస్తారా అంటే క్యా ఆప్ ముస్సే మిల్నా చాహేంగి. ఇక్కడ కలుస్తారంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, కలుస్తారా. ఇలాంటి సందర్భంలో ముందు క్యా అని వాడతాము. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పదంలో ముందుగా క్యా అని వస్తుంది. క్యా అంటే ఏమి, మీరు నన్ను కలుస్తారా అని అర్థం వస్తుంది. ఓకేనా, క్యా ఆప్ ముస్సే మిల్నా చాహేంగి. మిల్నా అంటే కలవటం. ఓకేనా, మిల్నా చాహేంగి రెండు కలిపి చెప్తే కలుస్తారా అని వస్తుంది. నేనే సొంతంగా చేశాను అంటే ఏదైనా పని నేనే సొంతంగా చేశాను అని చెప్పే సందర్భంలో మైనే ఖుద్ సే బనాయా. ఖుద్ అంటే సొంతంగా అని వస్తుంది. ఓకేనా, మైనే అంటే నేను, నేనే, మైనే అంటే నేనే, ఖుద్ అంటే సొంతంగా, బనాయా అంటే చేశాను. అంటే మైనే ఖుద్ సే బనాయా అంటే నా చేతనే చేయబడింది, నేనే చేశాను అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, నేను ఇప్పుడు కొన్ని కొన్నాను. మైనే అభి కుచ్ ఖరీదా. మైనే అంటే నేను, అభి అంటే ఇప్పుడు, ప్రస్తుతం, ఇప్పుడు అనే దాన్ని అభి అంటారు. కుచ్ అంటే కొన్ని, ఖరీదా అంటే పర్చేజ్ చేయటం. ఓకేనా, మైనే అభి కుచ్ ఖరీదా అంటే నేను ఇప్పుడు కొన్ని కొన్నాను. చాలా బాగుంది, బహుత్ అచ్చా. ఓకేనా, చాలా బాగుందంటే బహుత్ అచ్చా హై అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఈరోజు వాతావరణం ఎలా ఉంది అంటే ఆజ్ కా మౌసం కైసా హై. ఆజ్ అంటే ఈరోజు హిందీలో, మౌసం అంటే వాతావరణం, కైసా అంటే ఎలా, హై అంటే ఉండటం. ఆజ్ కా మౌసం కైసా హై. ఇది ఎక్కడ ఉంది. ఇది అంటే యహ్, ఎక్కడ అంటే కహా, ఉండటం హై. యహ్ కహా హై అంటే ఇది ఎక్కడ ఉంది. నెక్స్ట్, నా దగ్గర సమయం లేదు. నా దగ్గర అంటే మేరే పాస్ అంటారు. ఓకేనా, మేరే పాస్ అంటే నా దగ్గర, సమయం అంటే సమయము, నహీ హై అంటే లేదు. అంటే మేరే పాస్ సమయం నహీ హై అనాలి, అంటే నా దగ్గర సమయం లేదు అని. ఓకేనా, ఎవరైనా నోట్స్ రాసుకునేటోళ్ళు ఉంటే ఒకవేళ చిన్నగా ఉన్నాయి అర్థం కావట్లేదు అంటే నేను చెప్పేటప్పుడు నా వాయిస్ అయితే స్పష్టంగా ఉంది కదా, దాన్ని బట్టి కూడా మీరు రాసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే నేను ఒకసారి టెస్ట్ చేశాను బోర్డు మీద లెటర్ సైజ్ని. ఓకే, మీకైతే కనపడుతుంది మంచిగానే. ఓకే, నెక్స్ట్, నేను నిన్ను పిలిచాను. మైనే తుమ్హే బులాయా. మైనే అంటే నేను, తుమ్హే అంటే నిన్ను, పిలిచాను అంటే బులాయా అంటే పిలవటం జరిగింది. నేను నిన్ను పిలిచాను, మైనే తుమ్హే బులాయా. తినటం నీకు ఇష్టమా ఏమి. ఓకేనా, ఏమి అన్నప్పుడు హిందీలో క్యా వస్తుంది. ఓకేనా, మరి ఇది లాస్ట్లో రాశారు, ఇది ఫస్ట్లో ఎందుకు రాశారు అంటే హిందీలో వాడుక భాషలో ఇలానే మాట్లాడతాం, దీన్ని తెలుగులో రాసేటప్పుడు ఇలా రాస్తాం. ఓకేనా, అంటే ఈ ఒక్కటి మాత్రమే క్యా అంటే క్వశ్చనింగ్ ఏదైతే ఉందో ఆ పదాలని మాత్రము హిందీలో ముందు వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తినటం నీకు ఇష్టమా ఏమి, లేకపోతే మనం ఏమంటాం తెలుగులో, తినటం నీకు బాగా ఇష్టమా, లేకపోతే తినటం నీకు ఇష్టమా అని అడుగుతామా, దాన్ని హిందీలో క్యా తుమే ఖానా పసంద్ హై. తుమే అంటే నీకు, ఖానా అంటే భోజనము లేదా తినటము, రెండు కూడా వస్తాయి ఇక్కడ. పసంద్ అంటే ఇష్టం. ఓకేనా, హిందీలో పసంద్ అంటే తెలుగులో ఏమర్థం వస్తుందంటే ఇష్టం. నెక్స్ట్, కొంచెం క్రొత్తగా చేద్దామా.
ఏదైనా పని చేసేటప్పుడు వాడొచ్చు ఈ పదాన్ని. కొంచెం క్రొత్తగా చేద్దామా. కొంచెం అంటే కుచ్, క్రొత్తగా అంటే నయా, కర్తే హై అంటే చేద్దామా, అంటే కొంచెం క్రొత్తగా చేద్దామా, కుచ్ నయా కర్తే హై. నెక్స్ట్ చూడండి, ఎక్కడ తిరిగావు అంటే ఎక్కడెక్కడ తిరిగావు అని అడుగుతాం కదా. కహా కహా గుమా హై అంటే కహా కహా అంటే ఎక్కడెక్కడ, గూమ్నా, ఓకేనా. గూమ్నా అంటే తిరగటం. ఈ ఆల్రెడీ గత క్లాస్లో చెప్పాను అనమాట. సింగిల్గా ఉన్నటువంటి వెర్బుని లాస్ట్లో ఇది తీసేసిరనుకోండి, ఈ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లెటర్స్ తీసుకొని ఒక వర్డ్గా రాయొచ్చు, ఓకేనా. రాస్తే ఇది ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ ఈ ఫార్మేషన్లో వచ్చేస్తుంది. కహా కహా గుమా హై అంటే ఎక్కడెక్కడ తిరిగావు. నెక్స్ట్, మీ యొక్క కోరిక ఏమిటి, ఆప్కా సప్నా క్యా హై. మీ యొక్క సప్న అంటే కోరిక హిందీలో, ఓకేనా. హిందీలో సప్న, తెలుగులో దాన్ని కోరిక అంటాం, ఓకేనా. మీ యొక్క కోరిక ఏమి. నెక్స్ట్, మీ యొక్క నవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. యాక్చువల్గా హిందీలో ఏమంటామంటే మీరు నవ్వినప్పుడు చాలా బాగున్నారు, మీరు నవ్వితే నాకు మంచిగా అనిపించింది అని. హిందీలో ఎట్లా అంటారంటే ఆప్కి హసీ మేరే దిల్కి బహుత్ అచ్చా లగ్తా హై. అయితే దీన్ని విడదీసి తెలుగులో రాసినప్పుడు ఇలా వచ్చింది, అంటే మీ నవ్వు చాలా బాగుంది అన్న, మీరు నవ్వుతే చాలా బాగుంటారన్న, మీ నవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలా ఏది చెప్పుకున్నా కానీ హిందీలో మాత్రం ఇలా చెప్పుకోవచ్చు. ఆప్కి హసీ, హసనా అంటే నవ్వటం, ఓకేనా. హసనా అంటే నవ్వటం. చూడండి 3 లెటర్స్ 1 2 3 ఉందా, దీన్ని కొట్టేయండి, ఈ 2 తీసుకొచ్చేసేయండి, ఇక్కడ వర్క్ ఫామ్ అయిపోతుంది. ఆప్కి హసీ మేరే దిల్కి అంటే నా యొక్క హృదయానికి, బహుత్ అంటే చాలా, అచ్చా అంటే మంచిగా, లగ్తా హై అంటే అనిపిస్తుంది. ఆప్కి హసీ మేరే దిల్కి బహుత్ అచ్చా లగ్తా హై, ఓకేనా. నెక్స్ట్, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా. క్యా తుమ్ ముజ్సే ప్యార్ కర్తే హై. ఏమి నువ్వు నన్ను, ప్యార్ అంటే ఇష్టం, కర్తే హై అంటే ఇష్టపడుతున్నావా అని వస్తుంది, ఓకే. ప్యార్ కర్తే హై. క్యా తుమ్ ముజ్సే ప్యార్ కర్తే హో అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా. ఇక్కడ కొంచెం చెప్పుకోదగినది ఉంది. యహా కుచ్ ఖాస్ హై. ఖాస్ అంటే ఏ విషయాన్నైనా కానీ బాగా చెప్పుకోదగిన విషయం ఏది ఉన్నా కానీ ఆ సందర్భంలో ఖాస్ అంటే చెప్పుకోదగినది, ఓకేనా. యహా కుచ్ ఖాస్ హై. యహా అంటే ఇక్కడ, కుచ్ అంటే కొంచెం, ఖాస్ అంటే చెప్పుకోదగిన విషయం ఉంది ఏదైనా, ఓకేనా. యహా కుచ్ ఖాస్ హై. నెక్స్ట్ చూడండి, మీ యొక్క సమయం ఎలా గడుస్తుంది. ఆప్కా సమయ్ కైసా బీత్ రహా హై అంటే మీ యొక్క సమయం అంటే సమయము, కైసా అంటే ఎలా, బీత్నా చూడు అంటాడు, బీత్నా బీత్ జానా, బీత్నా అంటే గడవటం. ఈ నా తీసేసేయండి, ఈ బీత్ అనే 2 లెటర్స్ తీసుకొచ్చేయండి, ఇక్కడ వెర్బ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. మీ యొక్క సమయం ఎలా నడుస్తుంది, బీత్ రహా హై, ఓకేనా. ఇది జరుగుతుంది అంటే, ఇది అంటే యహ్, జరుగుతుంది అంటే హోతా హై. ఇది జరుగుతుంది, ఈ పని జరుగుతుంది అంటే యహ్ కామ్ హోతా హై, అట్లా చెప్పుకోవచ్చు, యహ్ హోతా హై. నెక్స్ట్ చూడండి, ఎలా జరిగింది. ఏదైనా పని జరిగినా కానీ, ఏదన్నా సస్పెక్ట్ ఏదన్నా ఉన్నా కానీ, అంటే ఏదైనా పని జరిగినా ఎలా జరిగింది అని మనం అడుగుతాం కదా క్వశ్చన్, అప్పుడు హిందీలో కైసే హోగయా అనాలి. కైసే అంటే ఎలా, హోగయా అంటే జరిగింది. నెక్స్ట్, త్వరగా రండి అంటే జల్దీ ఆయియే. జల్దీ అంటే హిందీలో త్వరగా, జల్దీ జల్దీ రండి అంటాం కదా, త్వరగా, ఓకేనా. జల్దీ అంటే త్వరగా, ఆయియే అంటే రండి అని. నెక్స్ట్, ఎక్కువ తీసుకురండి. హిందీలో జ్యాదా అంటే ఎక్కువ, కమ్ అంటే తక్కువ, లేకర్ అంటే తీసుకొని, ఆయియే అంటే రండి, అంటే ఎక్కువ తీసుకొని రండి, జ్యాదా లేకర్ ఆయియే. సాయంత్రం అయిపోయింది అంటే షామ్ హోగయా. షామ్ అంటే సాయంత్రం, సుబహ్ అంటే మార్నింగ్, దోపార్ అంటే
మధ్యాహ్నం, రాత్ అంటే రాత్రి, షామ్ అంటే సాయంత్రం. ఓకే, సాయంత్రం అయిపోయిందంటే షామ్ హోగయా. అగో రాత్రి అయిపోయిందంటే రాత్, రాత్ అంటే రాత్రి, రాత్ హోగయా. నిద్రపోండి అని అన్నప్పుడు సోజావో అంటాము. నెక్స్ట్, మీ యొక్క ఆశీర్వాదం అంటే ఎవరైనా ఎలా ఉన్నావు అంటే హిందీలో ఏమంటారంటే ఆప్కి దువా, అంటే మీ యొక్క ఆశీర్వాదం మాకుంది కాబట్టి మంచిగా ఉన్నాను అనే అర్థం వస్తుంది. ఓకేనా, అందుకే ఎవరైనా పెద్దవాళ్ళు ఎలా ఉన్నావు అంటే ఆప్కి దువా అంటారు హిందీలో. ఓకే, నెక్స్ట్ దువా అంటే ఆశీర్వాదం. క్షమించండి అంటే మాఫ్ కరో. ఓకేనా, మాఫీ కర్నా అంటే మాఫీ అంటే క్షమించటం. నెక్స్ట్, త్వరగా నేర్చుకో. త్వరగా అంటే హిందీలో జల్దీ అనే అర్థం వస్తుంది. జల్దీ, నేర్చుకో అంటే సీకో. యాక్చువల్గా సీక్నా అంటే హిందీలో నేర్చుకోవటం. లాస్ట్ వర్డ్ కట్ చేసి ఈ రెండు పదాలు, ఈ రెండు అక్షరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఒక పదం అయిపోతుంది. ఓకేనా, జల్దీ సీకో. నెక్స్ట్, నవ్వుతూ ఉండు. నవ్వటం, హస్నా అంటే నవ్వటం. ఓకేనా, హస్నా అంటే నవ్వటం. సేమ్ హస్నాలో ఇది తీసుకొచ్చు పెట్టండి, హస్తే రహో అంటే నవ్వుతూ ఉండు అని వస్తుంది. హస్తే రహో, నవ్వుతూ ఉండు. ఈరోజు ఏం ప్లాన్ చేశారు. ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే రేపు, పర్సూన్ అంటే ఎల్లుండి, నిన్న అంటే నిన్నను కూడా కల్లే అంటారు. నిన్న అన్న కల్లే, రేపు అన్న కల్లే. ఆజ్ అంటే ఈరోజు, ఎల్లుండి అంటే పర్సూన్, ఎల్లుండి తర్వాత రోజుని నర్సూన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఆజ్ కా క్యా ప్లాన్ హై అంటే ఈరోజు ఏమి ప్లాన్ చేశారు అని. నేను అర్థం చేసుకున్నాను. నేను అంటే మై సమజ్ గయా. సమజ్నా అంటే అర్థం, గయా అంటే చేసుకున్నాను. సమజ్నాలో సమజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, సమజ్ గయా అంటే అర్థం చేసుకున్నాను. మై సమజ్ గయా, నేను అర్థం చేసుకున్నాను. నాకు తెలియదు. మై నహీ జాన్తా హూ అంటే నాకు తెలియదు. జాన్నా అంటే తెలుసుకోవటం. ఓకేనా, నహీ జాన్నా అంటే తెలియకపోవటం. అంటే జాన్నా అంటే తెలవటం, నహీ జాన్నా అంటే తెలియకపోవడం. అంటే మై నహీ జాన్తా హూ అంటే నాకు తెలియదు అని వస్తుంది. ఈరోజు ఏ వారం. ఆజ్ అంటే ఈరోజు కదా, అదుడు ఆజ్ అంటే ఈరోజు, ఆజ్. కౌన్సా అంటే ఏ యొక్క అని వస్తుంది. దిన్ అంటే రోజు లేదా వారం. అంటే ఆజ్ కౌన్సా దిన్ హై అంటే వారం అంటే సోమవారం కానీ మంగళవారం కానీ ఉంటాయి కదా, అట్లా. అంటే ఈరోజు ఏ రోజు, ఆజ్ కౌన్సా దిన్ హై అంటే ఈరోజు ఏం వారం. నెక్స్ట్, నీకు గుర్తుందా. గుర్తును యాద్ అంటాం. యాద్ రఖనా అంటే గుర్తుంచుకోవటం. గుర్తు అంటే హిందీలో యాద్. తుమ్హే యాద్ హై అంటే నీకు గుర్తుందా. నెక్స్ట్, నాకు అర్థం అయ్యింది. అర్థం కావటం అంటే సమజ్నా, అందులో సమజ్ అంటే మై సమజ్ గయా అంటే నాకు అర్థం అయిపోయింది. నెక్స్ట్, నీ యొక్క సహాయం కావాలి. నీ యొక్క అంటే తుమారి. మద్దత్, మదద్ అంటే హిందీలో మద్దతు, తెలుగులో సహాయం. చాహియే అంటే కావాలి, కావాలి అంటే చాహియే. నెక్స్ట్, ఏం పర్వాలేదు. కోయ్ బాత్ నహీ హై. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ అయినప్పుడు అరే డోంట్ వర్రీ, ఏం పర్వాలేదులే అంటాం కదా, అప్పుడు హిందీలో ఏమంటారు, కోయ్ బాత్ నహీ, డోంట్ వర్రీ. ఓకేనా, కోయ్ బాత్ నహీ హై. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనము 50 వర్డ్స్ డైలీ యూజ్ చేసేటువంటి 50 వర్డ్స్ నేర్చుకోవడం జరిగింది. అయితే నేను దీనికి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసేసి డైలీ వాడుకలో ఉన్నటువంటి పదాలని ఈ ప్లేలిస్ట్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు స్టెప్ బై స్టెప్ అంటే 1 by 1 వీడియో చూడండి. దినచర్యలో భాగంగా వచ్చే కొన్ని వేల రకాల పదాలు ఉంటాయి. ఓకేనా, మనకి వీలున్నప్పుడల్లా ఈ డైలీ యూజ్ చేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సపరేట్ ఒక ప్లేలిస్ట్లో వేసేస్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకేనా, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి.